హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంకా చరణ్ బర్త్డేకి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో ఈ సందర్భంగా చరణ్ అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. వి ఆల్ లవ్ యూ సో మచ్. సో చాలా అంటే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరు కూడా. అసలు ఈ సినిమా తాలూకు నెక్స్ట్ టీజర్ గ్లిమ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి టీజర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఒకటి చెప్తున్నాను. ఎప్పటి వరకు చరణ్ అన్న కెరియర్లో ధృవ అనేది ది బెస్ట్ బాడీగా నిలిచింది. అంటే ధృవ బాడీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది జిమ్కి హిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత వినయ విధారామాల్లో ఆ క్లైమాక్స్ సీన్లో బాడీ ఎరగొట్టేసింది. దాని తర్వాత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే RRR సినిమాలో బాక్సింగ్ కైండ్ ఆఫ్ సీన్లో మనం చరణ్ బాడీ చూసాం. ఈ మూడో కెత్తు పెద్ది సినిమాలో రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ కుస్తీ పైల్వాన్ ఎలా అయితే ఉంటాడో ఆ రేంజ్లో ఉంటాడు. మన గతంలో చాలా కుస్తీ కైండ్ ఆఫ్ సినిమాలు హీరోలు ట్రాన్స్ఫర్ అవ్వడం చూసాం. సల్మాన్ ఖాన్ గారి సినిమా చూసాం, అలాగే ఆర్యాది ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా చూసాం. అలాగే దంగల్లో ఆమీర్ ఖాన్ గారి ట్రాన్స్ఫర్మేషన్ చూసాం యాజ్ ఏ కుస్తీ ఫైటర్గా. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా బీట్ చేస్తూ, వాళ్ళ బాడీని బీట్ చేస్తూ, ఈవెన్ సల్మాన్ ఖాన్ బాడీని కూడా బీట్ చేస్తూ, లిటరల్గా నేను దీన్ని ఎగ్జాజరేట్ చేయట్లేదు, మీరు రేపు బర్త్డే రోజు వచ్చేటువంటి టీజర్లో చరణ్ అన్న బాడీ కట్స్, ఆ లాంగ్ హెయిర్, ఆ ఎలివేషన్కి పోతారేమో అనిపిస్తుంది నాకు. ఒక నార్మల్ సినిమా ఆడియన్స్కి, మూవీ లవర్స్కే గూస్ బంప్స్ కలిగించేటువంటి ఆ రేంజ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ కుస్తీ పైల్వాన్ తాలూకు పాత్ర కోసం తను మౌల్డ్ అయినటువంటి విధానానికి ఆడియన్స్కే సగం షాకింగ్ ఎలిమెంట్, వాళ్ళకే గూస్ బంప్స్ వస్తాయంటే ఫ్యాన్స్ అయినటువంటి మన పరిస్థితి ఏంటనేది ఊహిస్తేనే భయంకరంగా ఉంది. హైప్ మామూలుగా లేదు. చెప్తాను కదా, ఫైనల్గా చెప్పాలంటే ఒకటే మాట, టీజర్లో బాబు బాడీ లాంగ్వేజ్, బాబు స్వాగ్, బాబు బాడీ, ఆ షార్ట్స్, ఆ ఫ్రేమింగ్, ఆ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదేం లీక్ కాదు, రేపు రాబోయే దాంట్లో అంతకి మించి ఉంటుంది. ఇప్పుడు కుస్తీ కైండ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి చూపించింది కేవలం క్రికెట్ రిలేటెడ్ మాత్రమే. అది ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్కి అండ్ మిగతా హీరోల అభిమానులకి, ఎవరైతే సినిమా కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే మూవీ లవర్స్, రెగ్యులర్ ఆడియన్స్ అందరికీ కూడా దీనిలో కేవలం క్రికెట్ ఒకటే ఉంది, దీన్నే ఫోకస్ చేస్తున్నారు. అటు గ్లిమ్స్లోను, చిక్రీ సాంగ్లోను, బ్యాట్ స్టెప్ కావచ్చు, లేకపోతే రైరేరారా లాస్ట్ షాట్ కావచ్చు, ఎప్పటి వరకు క్రికెట్ మాత్రమే ప్రొజెక్ట్ అయింది. కానీ షాకింగ్ ఎలిమెంట్ రేపు 26వ తారీఖున, అంటే నైట్ 12 తర్వాత 12 అవుద్ది. సో 27వ తారీఖున ప్రపంచం అందరూ కూడా షాక్ అయ్యేది ఏంటంటే, పెద్ది నుంచి ఈ సినిమా క్రికెట్కి సంబంధించింది మాత్రమే కాదు, కుస్తీ కూడా ఉంది అని చెప్పేసి ఈ యొక్క టీజర్తో ఇండియా షేక్ అయిపోద్ది. సౌత్ ఇండియా మొత్తం షేక్ ఎలాగో అవుద్ది, నార్త్ కూడా షేక్ అయిపోద్ది. నార్త్లో అసలు ఈ సినిమా తాలూకు హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది, దాంట్లో సందేహం లేదు. మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారు ఈ టీజర్ కోసం అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.